హలో ఫ్రెండ్స్, రీసెంట్గా చనిపోయిన యూట్యూబర్ కోమలి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నిజంగా అఖిల్ రెడ్డి కొన్ని విషయాలను పోలీసులో చెప్పినట్టుగా తెలుస్తుంది. తను ఎప్పుడు కోమలిని లవ్ చేయలేదని, మళ్ళీ వన్ సైడ్ లవ్ అని తనే నా వెంట పడుతుందన్నట్టుగా అఖిల్ రెడ్డి చెప్పారు. నిజంగానే ఇది ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. అండ్ ఒక 20 ఏళ్ళ అమ్మాయి ఒక వ్యక్తి ప్రేమలో పడి తన తల్లి ప్రేమను గుర్తించలేకపోయిందా, ఇది ముమ్మాటికి కోమలి మిస్టేకా అన్న దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. తన ఇన్స్టాల్ రీల్ చూస్తే అర్థమవుతుంది తను ఎంత అమాయకంగా ఉందో. అండ్ కోమలి యొక్క ఒంటరితనం కూడా మనకు కొన్ని రీల్స్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. నిజంగా కోమలిని దూరంగా ఉంచిన తల్లిదండ్రులు తప్పని మనం అనాలా, లేకపోతే అఖిల్ రెడ్డి ఎక్కడైనా స్వార్థంగా ఆలోచించాడనాలా అన్నది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అంతేకాకుండా పేరెంట్స్ జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లలు ఎవరితో ఉంటున్నారు, ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారు. ఇన్ కేస్ మీ పిల్లలు కనుక చదువు కోసమో ఉద్యోగం కోసమో వేరే సిటీలకు వెళితే అసలు అక్కడ ఎవరితో ఉంటున్నారు, ఎలాంటి రూమ్ షేర్ చేసుకుంటున్నారు అన్నది కూడా మీరు తరచుగా గమనించాలి. లేకపోతే ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. అండ్ ఫైనల్గా ఒక క్రింజ్ కంటెంట్ చేసే కొంతమంది యూట్యూబర్ల గురించి మాట్లాడుకుందాం. ఇలాంటి యూట్యూబర్లతో పరిచయం వల్లనే కోమలికి ఇలాంటి పరిస్థితి పట్టిందా అన్న దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్తే, కోమలి వైజాగ్లో ఉంటున్న ఈ 20 ఏళ్ళ అమ్మాయి రీసెంట్గా సంవత్సరం క్రితం హైదరాబాద్కు వచ్చింది. ఈ హైదరాబాద్కు రావడానికి కూడా తను 3 సంవత్సరాలుగా ప్రేమిస్తున్న అఖిల్ రెడ్డి అనే ఒక వ్యక్తి కారణంగా తెలుస్తుంది. 3 సంవత్సరాల క్రితం అంటే ఇప్పుడు తనకి 19-20 సంవత్సరాలు, అంటే 15-16 ఏళ్లలోనే తను అఖిల్ రెడ్డిని ప్రేమించడం మొదలుపెట్టింది. అఖిల్ రెడ్డికి తినకన్నా కొంచెం ఏజ్ ఎక్కువ అని తెలుస్తుంది. అయినా కూడా తను ప్రేమించింది అఖిల్ రెడ్డి కోసం హైదరాబాద్ వరకు వచ్చింది. అండ్ 3 సంవత్సరాల క్రితం పరిచయమైన అఖిల్ రెడ్డిని తను ప్రేమిస్తుందంటే ఈ 3 సంవత్సరాలుగా అఖిల్ రెడ్డి తనతో ఎలా ఉన్నారని మనం అనుకోవచ్చు. 6 నెలల క్రితము, సంవత్సరం క్రితమే అఖిల్ రెడ్డితో కోమలి యొక్క తల్లి మాట్లాడినట్టుగా, వాళ్ళ అత్తయ్య మాట్లాడినట్టుగా, అప్పుడు అఖిల్ రెడ్డి డైరెక్ట్గా నేను పెళ్లి చేసుకోను, నేను వేరే అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్నానని చెప్పినట్టుగా తెలుస్తుంది. అయినా 6 నెలల తర్వాత అఖిల్ రెడ్డి కోమలి ఇంటికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఇక్కడ మనం దీని గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. కోమలి హైదరాబాద్కు వచ్చాక అఖిల్ రెడ్డి యొక్క సిస్టర్ ఉంటున్న అపార్ట్మెంట్లోనే వేరే బ్లాక్లో ఒక రూమ్ రెంట్ తీసుకుంది. తను ఒంటరిగా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. అంటే అఖిల్ రెడ్డిని తను మర్చిపోలేక తనకు దగ్గరగా ఉందామనే అక్కడికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ సందర్భంలోనైనా అఖిల్ రెడ్డి తన పేరెంట్స్తో మాట్లాడడమో లేక తన చుట్టాలతో మాట్లాడడమో చేస్తే బాగుండేది ఫ్రెండ్స్. ఇక్కడ కోమలి యొక్క తల్లిదండ్రుల గురించి మనం మాట్లాడుకుంటే, తల్లి కువైట్లో జాబ్ చేస్తుంది, తండ్రికి ఏమీ తెలియదు. అండ్ ఒక ఏజెన్సీలో ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటాడు, మొబైల్ కూడా వాడలేని పరిస్థితిలో ఈ తండ్రి ఉన్నట్టుగా తెలుస్తుంది కొన్ని వార్తల సోర్స్ నుంచి. అండ్ ఇక్కడ మనం కోమలి చాలా డిప్రెషన్గా గురైనట్టుగా, ఒంటరిగా ఉంటున్నట్టుగా తన యొక్క ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్. నిజంగా ఇక్కడ తన ఒంటరితనాన్ని ఎవరు గుర్తించలేకపోయారా అన్నది మనం ఆలోచించుకుంటే నిజమే అనిపిస్తుంది. తనకు ఫ్రెండ్స్ ఎక్కువగా లేరన్నట్టుగా ఒక యూట్యూబ్ టీంతో తను కొలాబరేట్ అయ్యి వాళ్ళతో వీడియోలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు కోమల్ని ఒక యూట్యూబర్ అని మనం అనలేం, ఎందుకంటే వేరే యూట్యూబ్ ఛానల్లో జస్ట్ తను వచ్చి అక్కడ పార్టిసిపేట్ చేస్తుంది. అండ్ హైదరాబాద్ లాంటి ఏరియాలో ఒక రూము రెంట్ తీసుకొని తను ఒంటరిగా ఉంటుందంటే ఆలోచించండి కోమలి యొక్క మైండ్ సెట్ ఎలా అయిపోయిందో, ఎలా అవుతుందో. అండ్ ఒంటరితనంతో ఒక పాటు తను ప్రేమించిన వ్యక్తి తనని పట్టించుకోకపోవడంతో, అండ్ తను ప్రేమించిన వ్యక్తి వాళ్ళ లవ్లో ఉన్నాడు, వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటాడు, నన్ను పట్టించుకోడు, నాతో ఉండడని బాధ కోమలిని నిరంతరము వెంటాడినట్టుగా తెలుస్తుంది. నిజంగా ఇదే సందర్భంలో శనివారము అఖిల్ రెడ్డి అర్ధరాత్రి కోమలి ఇంటికి వచ్చాడు. ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ కోమలి ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజే కోమలి ఏం జరిగిందేమో కానీ తను పెద్ద డిసిషన్ తీసుకొని తన తల్లికి ఒక మెసేజ్ పెట్టి అఖిల్ రెడ్డికి కూడా ఒక చిన్న మెసేజ్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అండ్ అఖిల్ రెడ్డి తన సిస్టర్కి వెంటనే చెప్పడంతో ఆ రోజు రాత్రి సిస్టర్ వచ్చి డోర్ కొట్టగా అక్కడ కోమలి డోర్ ఓపెన్ చేయలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి చూసేసరికి కోమలి తన ప్రాణాలు తను తీసుకొని కనిపించింది. అండ్ నిజంగా ఇక్కడ మనం ఒకటి మాట్లాడుకుంటే, అసలు అఖిల్ రెడ్డికి కోమలి అంటే ఇష్టం లేనప్పుడు, కోమలిని పెళ్లి చేసుకుందామనే ఆలోచన లేనప్పుడు
కొంచెమైనా ఆలోచించాల్సింది. అలా ఆ అమ్మాయి తన దగ్గరికి వచ్చినప్పుడు తన పేరెంట్స్‌కి చెప్పడమో, లేదా తన చుట్టాలకు చెప్పడమో చేస్తుంటే, ఆ అమ్మాయిని వాళ్ళు తీసుకెళ్ళో, వాళ్ళ దగ్గర పెట్టుకొనో తనకు ఒంటరితనం మిస్ అయ్యేది. ఇంతకు ముందే కోమలి 6 నెలల క్రితం ఇలాంటి ప్రయత్నమే చేసినట్టుగా, ఆ దేవుడి దయ వల్ల అప్పుడు ఆమె బతికిపోయినట్టుగా తెలుస్తుంది. అండ్ ఇలా ఒక అమ్మాయి ఆల్రెడీ ఇలాంటి అటెంప్ట్ చేసినప్పుడు ఒంటరిగా ఉంటుందంటే, ఆ తల్లైనా పట్టించుకోవాలి కదా అన్నది నా ఒపీనియన్ ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఆ తల్లిని తప్పని చెప్పడం లేదు. తన యొక్క ఆర్థిక పరిస్థితి వల్ల దూరం వెళ్ళి జాబ్ చేస్తుంది. కానీ తన తల్లి కాకుండా తన అమ్మమ్మ వాళ్ళు ఉన్నట్టుగా, తన చిన్నమ్మ వాళ్ళు ఉన్నట్టుగా, బాబాయ్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తుంది కదా. చుట్టాలంటూ ఉంటారు కదా. ఆ చుట్టాల దగ్గరికి పంపించడమో, లేకపోతే ఏదైనా హాస్టల్లో పెట్టడమో, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్‌తో రెగ్యులర్‌గా టచ్ ఉండడమో ఆ తల్లి చేయాల్సిందే. కానీ ఇక్కడ ఆ తల్లి అలాంటి పనులు చేయలేదన్నట్టుగా తెలుస్తుంది. అండ్ ఆ తల్లి మాటల్లోనే చెప్తుంది, అసలు లాస్ట్ వీక్ నా కూతురు నాకు చాలాసార్లు కాల్ చేసింది. కానీ రంజాన్ వేళ అవ్వడంతో నాకు పని ఎక్కువగా ఉండటంతో నేను సరిగ్గా మాట్లాడలేకపోయాను. నా కూతురు నాతో సరిగ్గా మాట్లాడవమ్మా, నన్ను పట్టించుకోవన్నట్టు కూడా ఒక మాట మాట్లాడింది అన్నది. ఆ మాట మాట్లాడినప్పుడైనా ఆ తల్లి కొంచెం ఆలోచించాల్సింది. ఏదో జరుగుతుంది నా కూతురు యొక్క లైఫ్‌లో అని. అండ్ ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, అఖిల్ రెడ్డితో ఆ తల్లి కాల్ చేసి కూడా మాట్లాడిందంట 6 మంత్స్ క్రితము. అప్పుడు అఖిల్ రెడ్డికి వాళ్ళు చెప్పారంట, ఇన్ కేస్ నా కూతురు కనుక నీతో మాట్లాడడానికి ప్రయత్నించినా, నిన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించినా మాకు వెంటనే చెప్పండి, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, అంతే తప్ప ఇలా దాటి వేయకని. కానీ అఖిల్ రెడ్డి అలాంటి ప్రయత్నం చేయలేదు. అండ్ ఇక్కడ కొన్ని మీడియా కథనాల ప్రకారం ఏం తెలుస్తుందంటే, అఖిల్ రెడ్డికి ఈ కోమలి అకౌంట్ నుంచి చాలాసార్లు మనీ ట్రాన్స్ఫర్ అయినట్టుగా, దాదాపుగా 2-3 లక్షల వరకు కోమలి అకౌంట్ నుంచి అఖిల్ రెడ్డికి వెళ్ళినట్టుగా యూపీఐ ట్రాన్సాక్షన్ కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అండ్ ఈ ట్రాన్సాక్షన్ చూశాక ఆ రోజు రాత్రి అఖిల్ రెడ్డి కోమలి దగ్గరికి వచ్చి వెళ్ళాక చూస్తుంటే ఈ సినారియో అనేది అక్కడ అఖిల్ రెడ్డి స్వార్థంగా ఆలోచించాడేమో అనిపిస్తుంది. ఆల్రెడీ ఒక అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి రాత్రంతా ఉండటం ఏంటి? ఇన్సిడెంట్ తర్వాత అఖిల్ రెడ్డి అండ్ తన సిస్టర్ అక్కడ నుంచి వెళ్ళిపోవడము ఇక్కడ కొంచెము డౌట్స్ క్రియేట్ చేశాయి స్టార్టింగ్లో. అండ్ ఆ తర్వాత అఖిల్ రెడ్డి తనకు తానుగా పోలీస్ స్టేషన్కి వచ్చి జరిగిందంతా చెప్తూ, తనది వన్ సైడ్ లవ్, నేను ఎంత చెప్పినా తను వినడం లేదు, నా వెంట పడుతూనే ఉంది. అండ్ రీసెంట్గా కూడా ఆ రోజు రాత్రి నేను తనతో అది మాట్లాడడానికే వచ్చాను, తన కాళ్ళపై పడ్డాను, కనీసం నన్ను వదిలేయి, నీ లైఫ్ నువ్వు చూసుకొని మాట్లాడాను అన్నట్టుగా మాట్లాడాడు. కానీ అలాంటి నిజంగా అలా మాట్లాడదాం అనుకునేవాడు ఏ ఉదయమో రావాలి, లేకపోతే తన అక్కనో లేకపోతే వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళతో మాట్లాడి వెళ్ళి తనతో మాట్లాడాల్సింది. కానీ అలాంటి ప్రయత్నం చేయకుండా అలా వచ్చి నేను మాట్లాడనని చెప్పడంలో ఇక్కడ కొంచెం నాకు డౌట్గా అనిపించింది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇక్కడ కోమలి పరిస్థితి కూడా మనం మాట్లాడుకుంటే ఒంటరిగా ఉంది, పేరెంట్స్ దూరంగా ఉన్నాడు, మాట్లాడడానికి ఎవరు లేరు, తను ప్రేమించిన వ్యక్తి తనను దూరం పెడుతున్నాడు. అది కాక ఇప్పుడున్న సోషల్ మీడియా యుగంలో ఫోన్కు బానిసైపోయారు పిల్లలు. ఫోన్లో ఇన్ కేస్ ఒక్కసారి తన ప్రేమకు సంబంధించిన ఏదైనా వీడియో కానీ రీల్ కానీ చూస్తే అలాంటి కంటెంట్సే కంటిన్యూగా వస్తాయి. అలా ఆల్గరిథం అనేది పిల్లల యొక్క మైండ్ సెట్ని, మనం చూసే కంటెంట్ని బట్టి మన మైండ్ని పాడు చేస్తుంది. ఇలాంటి వీడియోస్ ఎక్కువగా చూడడం వల్ల, ఒంటరిగా ఉండటం వల్ల, మాట్లాడుకోవడానికి ఎవరు లేకపోవడం వల్ల, తను ప్రేమించిన వ్యక్తి తనకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడం వల్ల, తల్లికి కాల్ చేసినా కూడా నేను బిజీగా ఉంటున్నా అని చెప్పడం వల్ల, ఈ అన్ని కారణాల వల్ల కోమలి ఇలాంటి పెద్ద డిసిజన్ తీసుకుందేమో అని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. అసలు మీరేమంటారు ఈ కోమలి డిసిజన్ గురించి కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ ఇక్కడ అఖిల్ రెడ్డి పోలీసులకు చెప్పిన దాని ప్రకారము, అండ్ పోలీసులకు కోమలి యొక్క రూమ్లో కొన్ని లెటర్స్, డైరీస్ దొరికి, ఆ డైరీలో కూడా ఇలాంటివే రాసుకుంది, అతను నాకు దక్కకపోవడము నా దురదృష్టము, అతను నాకు దక్కడేమో అని ఇలాంటి డిసిషన్ తీసుకుంటున్నాను అన్నట్టుగా తన నోట్ రాసుండడంతో ఇక్కడ కోమలి కావాలని చేసుకుంది అన్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ నేను కోమలిదే అతిపెద్ద మిస్టేక్ అని చెప్తున్నా ఫ్రెండ్స్. నిజంగా పిచ్చి ప్రేమ, తెలియని ఏజ్, అమాయకత్వము అన్నీ కలిపి ఒక 20 ఏళ్ళ అమ్మాయి మరణానికి దారితీశాయి. అండ్ ఇప్పుడు విచారణ జరుగుతుంది అన్నట్టుగా అసలు అఖిల్ రెడ్డికి కోమలికి మధ్య ఏముంది, అఖిల్ రెడ్డి చెప్పిందంతా నిజమా లేదా అన్నది విచారణ జరుగుతుంది అన్నట్టుగా తెలుస్తుంది. చూడాలి ఫ్రెండ్స్, కోమలి కేసులో ముందు ముందు ఎలాంటి ట్విస్టులు వస్తాయి.
ఇక్కడ మనం పేరెంట్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. నిజంగా మీ పిల్లలు ఎవరితో ఉంటున్నారు, ఎలాంటి కంటెంట్ యూట్యూబ్లలో చూస్తున్నారు, ఏంటి వాళ్ళ పరిస్థితి, వాళ్ళు ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అన్నది పేరెంట్స్ రెగ్యులర్గా చూసుకోవాలి కదా. అండ్ ఇక్కడ కోమలి విషయంలో తన తల్లి దూరంగా ఉంటుంది. ఇలాంటి సందర్భంలో తన తల్లి తన పేరెంట్స్ దగ్గరనో లేకపోతే ఏదైనా హాస్టల్లోనో వాళ్ళ దగ్గర ఉంచితే బాగుండేది. అండ్ అది కాక తన కూతురు ఒంటరిగా ఒక రూమ్లో ఉంటుంది అన్నప్పుడు ఆ తల్లి కొంచెమైనా ఆలోచించాలి కదా. అండ్ సిటీకి వచ్చి చాలామంది ఇలాగే ఒంటరిగా బ్యాచులర్గా రూమ్లలో ఉండడము. అండ్ ఈ మధ్య సిటీలో ఒక కల్చర్ పెరిగిపోతుంది. కో లివింగ్ అంటూ, బాయ్ ఫ్రెండ్స్ అంటూ, గర్ల్ ఫ్రెండ్స్ అంటూ ఎక్కడెక్కడ ఊళ్ళ నుంచి ఎక్కడెక్కడ నుంచో వేరే సిటీలకి చదువుకుంటున్నామనో జాబ్ చేస్తున్నామనో వెళ్తూ కలిసి రూములలో ఉండడం అలవాటైపోయింది. ఇలాంటి వాళ్ళను పేరెంట్స్ రెగ్యులర్గా చెక్ చేస్తుండాలి. ఒక సిటీకి వెళ్ళి మీ పిల్లలు ఉంటున్నారంటే అక్కడ ఎవరితో ఉంటున్నారు, ఏంటి, హాస్టల్లో ఉంటున్నారా, వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఉంటున్నారా అని రెగ్యులర్గా చెక్ చేసుకుంటే కదా ఇలాంటి దారుణాలు జరగకుండా ఉంటాయి. రీసెంట్గా చాలా దారుణాలు ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ అంటూ, కో లివింగ్లు అంటూ నిజంగా హైదరాబాదులో, బెంగళూరులో ఇలాంటి మెట్రో సిటీస్లో ఇలాంటి చాలా పెరిగిపోయాయి. ఇలాంటి సిటీస్కి మీ పిల్లలు వెళ్తున్నప్పుడు పేరెంట్స్ మీ బాధ్యత, మీ పిల్లల్ని మీరే జాగ్రత్త చూసుకోవాలి. పిల్లల్ని కన్నాము, వాళ్ళకి చదువులు చెప్పించాము, వాళ్ళ కోసం సంపాదిస్తున్నాము, వాళ్ళ కోసం ఆస్తులు కూడా పెడుతున్నాము అన్న దాంట్లోనే మీరు ఉండిపోతే చివరికి ఇలాంటి జరిగే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. కొంచెం ఆలోచించుకొని ఇప్పటి నుంచైనా మీ పిల్లల మీద దృష్టి పెట్టండి. ఇన్కేస్ మీరు దృష్టి పెట్టలేని, నేను సంపాదించుకోవాలి, నేను ఆస్తులు కూడా కట్టుకోవాలంటే పిల్లల్ని కనకండి దయచేసి. చివరిగా నేను ఒక యూట్యూబ్ బ్యాచ్ గురించి మాట్లాడతా అని చెప్పాను కదా. కోమలి సిటీకి వచ్చాక పరిచయం చేసుకుంది ఈ యూట్యూబ్ బ్యాచ్నే. నిజంగా ఈ యూట్యూబ్ సంబంధించిన వాళ్ళ యొక్క వీడియోలు చూస్తే ఇలాంటి కంటెంట్ యూట్యూబ్లలో ఎలా అలౌ చేస్తున్నారు, ఇలాంటి కంటెంట్ని అసలు ఇన్ని లక్షల మంది ఇది ఎలా చూస్తున్నారు అన్నది అర్థం అవ్వటం లేదు. నిజంగా పచ్చి బూతులు, వల్గారిటీకి పీక్స్. అసలు వీళ్ళకి పేరెంట్స్ ఉన్నారా, అసలు మా పిల్లలు ఏం చేస్తున్నారు అన్నది ఈ పేరెంట్స్ పట్టించుకుంటున్నారా అనిపించింది వీళ్ళ వీడియోలు చూస్తే. అండ్ ఇలాంటి వ్యక్తులతో ఉండడం వల్ల కోమలికి ఇలాంటి ఇన్సెన్సిటివ్నెస్ పెరిగిందనేమో అని నాకు అనిపించింది. వీళ్ళంతా లైట్ తీసుకునే బ్యాచ్ అనమాట. రూమర్ స్ప్రెడ్ చేయడము, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడము. నిజంగా ఇలాంటి వల్గర్ బ్యాచ్తో ఈ అమ్మాయి ఉండడం వల్ల కొంచెం వేరే రకంగా ఆలోచించిందేమో అని అనిపించింది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్న అమ్మాయితోటే ఉండు, నాతో కూడా ఉండు అనే స్టేజ్కి కోమడి వెళ్ళిపోయిందంటే ఆలోచించండి ఈ బ్యాచ్ వల్ల తను ఎంతలా ఇన్ఫ్లుయెన్స్ అయిందో. అండ్ ఈ కోమలి చనిపోయిన తర్వాత కూడా ఈ బ్యాచ్ వల్ల యూట్యూబ్ ఛానళ్ళను చూస్తే నిజంగా ఈ చావును కూడా వాళ్ళు వాడుకుంటున్నారేమో అనిపిస్తుంది. ప్రతి ఒక్కడు ఈ బ్యాచ్లో ఉన్న ప్రతి ఒక్కడు కోమలి గురించి వీడియో చేసిన వాళ్ళే. నిజంగా మీకో కానుకో నాకో కానుకో తెలిసిన వ్యక్తి చనిపోతే మనకు ఆ వ్యక్తి గురించి మాట్లాడిన తర్వాత కొన్ని రోజులు మనం డిప్రెషన్లోకి వెళ్తాం. మనం ఎలాంటివి చేయడం, వీళ్ళు కోమలి గురించి వీడియోలు చేస్తూనే మళ్ళీ ప్రమోషన్లు వీడియోలు అంటూ, సెలబ్రేషన్ వీడియోలు అంటూ నిజంగా ఎంత దిగజారిపోతున్నారంటే ఇలాంటి యూట్యూబర్లు కంటెంట్ని కరెక్ట్గా ఇవ్వలేక క్రింజ్ కంటెంట్ని ఇస్తూ ఇష్టం వచ్చిన వల్గారిటీని ప్రజల మీద, చిన్నపిల్లల మీద రుద్దుతూ వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఇలాంటి ఛానల్స్ కనుక మీ పిల్లలు చూస్తుంటే గట్టిగా వాళ్ళకి చెప్పండి, ఇలాంటి కరెక్ట్ కాదని చెప్పండి. ఇలాంటి ఛానల్స్ మీ ఫీడ్లోకి వస్తే వెంటనే వాటిని మీరు డిస్లైక్ కొట్టేసేయండి, అలాంటివి మీ ఫీడ్లో రాకుండా చేయండి. ఏదేమైనా కూడా ఒక 20 ఏళ్ళ అమ్మాయి పిచ్చి ప్రేమ వల్ల తన ప్రాణాలు తీసుకుంది. అండ్ అఖిల్ రెడ్డి ఇక్కడ స్వార్థమే అని నాకు అనిపించింది ఫ్రెండ్స్. మీరేమంటారో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి.